టైటానిక్ కంటే ఘోరంగా మునిగిపోయిన నౌకలు. నెంబర్ 1 ఎస్ఎస్ కియాంగ్యా. 1948లో ఈ నౌక 2150 రెఫ్యూజీస్ ను క్యారీ చేసుకుని చైనా నుంచి బయలుదేరింది. స్టార్టింగ్ లో అన్ని సాఫీగానే జరిగాయి, కానీ షాంఘై నుంచి 50 మైళ్ళు దూరం వచ్చినప్పుడు ఈ నౌక కింద బ్లాస్ట్ జరిగింది. వరల్డ్ వార్ 2లో జపాన్ వదిలేసిన నేవీ మైన్స్ ను ఆ నౌక గుద్దుకుంది. బ్లాస్ట్ జరగడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ యాక్సిడెంట్ లో టైటానిక్ కంటే 3 రెట్లు ఎక్కువ మంది తమ ప్రాణాలు కోల్పోయారు. నెంబర్ 2 డోనియా ప్యాస్. 1987లో ఫిలిప్పీన్స్ లో ప్యాసింజర్స్ హాలిడేస్ జరుపుకునేందుకు ఈ నౌక ఎక్కారు. 1500 మంది కోసం డిజైన్ చేయబడిన ఈ నౌకలో 4400 మంది ఎక్కారు. లో జర్నీ బాగా సాగింది. అయితే రాత్రి 10:30 గంటలకి డోనియా ప్యాస్ ముందు నుంచి వస్తున్న ఎంటీ వెక్టర్ అనే నౌకతో గుద్దుకుంది. క్లియర్ విజిబిలిటీ ఉన్న నౌకలో ఏ ఒక్కరు కూడా వార్నింగ్ ఇవ్వలేదు. తర్వాత తెలిసింది అప్పుడు నౌక కెప్టెన్ సినిమా చూస్తున్నాడు అండ్ మిగతా క్రూ మెంబర్స్ బీర్లు తాగి పార్టీ చేసుకుంటున్నారని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఎంటీ వెక్టర్ నౌక ఒక ఆయిల్ ట్యాంకర్. ఇంకేముంది, గుద్దుకున్న వెంటనే బ్లాస్ట్ జరిగి ఆ మంట డోనియా ప్యాస్ లో కూడా స్ప్రెడ్ అయ్యింది. బ్లాస్ట్ ను సర్వైవ్ అయిన జనాలు నీళ్లలో సర్వైవ్ అవ్వలేకపోయారు అండ్ చూస్తూ కొన్ని వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు అండ్ కేవలం 26 మంది మాత్రమే ఈ విషాదకరమైన యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు.